యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వెళ్ళు, వెళ్ళి నీ పన్ను చూసుకో. అలాగే కందవత వెళ్ళొస్తానే. అత్త ఏమన్నా తీసుకుంటావా? చిచ్చి చిచ్చి, నీ కంటికి నేను తాగుబోద్దాన్లా కనపడుతున్నాను. అదే నా ఉద్దేశం కలుతావుతాను కదత్త. కాఫీ గాని టీ గాని తెప్పించమంటావని అడిగాను. అలాంటి మర్యాదలేమీ అక్కర్లేదులే అల్లుడు. వెళ్ళు, వెళ్ళి నీ వ్యాపారం చేసుకో. అలాగే వెళ్ళొస్తానే, వెళ్ళొస్తానుకుంటానే. వెళ్ళు, ప్రశాంతంగా తాగండి. శాపమ్మకి ఆగట్లేదు, సరే చూసుకో. రే ఎక్కడ తప్పు అయిపోయింది, తొందరగా కట్టుకొచ్చాయి. ఇదిగో ఆకరా బాబు, బాటిల్ ఇచ్చేస్తాను. పేసంతా కూర్చుతాగా వెళ్ళే. ఒరే అవతారం, ఈ పులిగాడు కోటిగాడు ఎక్కడ చచ్చారా? అక్క ఓ పాలడు చూడు. బావోయ్ అటు చూడు, పందెక్కుడు లాంటి గంగమ్మత్త వస్తుంది. ఓ పట్టు పడదామయ్యా. అలాగేరా, ఇదిగో పద్మక్క. ఎవడ్రా నువ్వు? ఒరే తమ్ముడు, ఆ పులిగాడు కోటిగాడు మారు వేషాల్లో రచ్చరంబోలా మొదలెట్టేశారా. ఇక మనం సీన్లోకి ఎంట్రీ ఇచ్చేద్దామా? పద. నోరుంది కదా అని వాగావో, 4 కోసేస్తాను దెయ్యమోహన్ దానా. నన్ను దెయ్యం మోహన్ దానా అంటావా? కాంతమ్మ గారు చూసారా అండి? ఈ వెదవెవడో తప్ప తాగి ఆడాడమన్న గౌరవం కూడా లేకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. ఏ ఎవరా మీరు? ఎందుకిలా చేస్తున్నారు? ఏం చెప్పమంటారమ్మా, ఈ వీధిలోకి రావాలంటేనే భయం వేస్తోంది. ఇక్కడ ఇదిగో ఈ కళ్ళు షాప్ పెట్టిన దగ్గర నుండి ఆడోళ్ళు రావాలంటేనే వణికిపోతున్నారమ్మా. ఇటువైపు రావాలంటేనే ఇబ్బంది అవుతుంది. ఏ ఎదవో ఎప్పుడేం చేస్తాడో, ఎప్పుడేం కోస్తాడో అని ఈ దిక్కున రావడమే మానేశాం. రావాకండి, మేమేమన్నా మీ ఇంటికి వచ్చి నీ బొక్కలు అట్టుకొని నీ గడ్డం అట్టుకొని రమ్మని బతినాడవేటి? హై బాబాయ్ చూసారా కాంతమ్మ గారు, ఇప్పుడు నా బుగ్గ పట్టుకుని గడ్డం పట్టుకున్నాడు. ఓరు దేవుడో అమ్మో, నీ జీవితం నాశనం అబ్బా. ఈ విషయం నా మొగుడికి తెలిసిందంటే నన్ను ఒగ్గేసి అమ్మో నన్ను పుట్టింటికి పంపించేస్తాడమ్మో. అమ్మో, ఎవరా మీరు? ఏం చేస్తున్నారు? వదిలేయండి. కాంతమ్మ, కార్పొరేటర్ లాగుండో, ముఖ్యమంత్రి ఓవరాక్షన్ చేయకో, పోయండి. ఏంటి బొగ్గులు నిర్మాణాన్ని బాధపడుతున్నావా? వదనా కదా ఒక్క తొక్క కింద పడతావేట్రా సవడ సన్నాసి. చూసా వదినా, కాంతమత్త ఈ రంగం మొదలెట్టేసింది. అవును చిట్టమ్మ, ఇక్కడ కళ్ళు షాప్ ఉండటం వల్ల ఈ వీధిలో ఆడవాళ్ళకి రక్షణ లేదని పోలీస్ కేసు పెట్టి మీ అన్నయ్యని అరెస్ట్ చేయించాలని మా అమ్మ పెద్ద ప్లానే వేసింది. నన్నే తోసేస్తావంటే నువ్వు నీ అంతు చూస్తాను. నా షాప్లోనే కలు తాగి ఇక్కడ కూడా చేస్తారా?
మరి లేకపోతే నీ షాపులో కళ్ళు తాగి పక్క షాపులో కూడా చేస్తే ఏం బాగుంటదిరా? పాప నువ్వు ఫీలింగ్ అయిపోవు. అందుకే నీ షాపులో తాగి నీ షాప్ ముందే గొడవ పెట్టేసుకొని నీ కళ్ళు తల్లి రుణం తీర్చేసుకుంటున్నావురా. ఏ నోర్మోయ్, ఈ కాంతమ్మ ఏరియాలో ఈ కాంతమ్మ చూస్తుండగానే అమాయకులైన ఆడవాళ్ల మీద దౌర్జన్యానికి దిగుతారా? తప్పతాగి వాళ్ళని అవమానిస్తున్నారా? భాస్కర్, పోలీసులకు ఫోన్ చెయ్యి, ఇప్పుడే చెయ్యి. అలాగత్తయ్య. కాంతమత్త, పోలీసులు వస్తే నా షాప్ ముందే గొడవ పెడుతున్నందుకు నన్ను తెట్టరత్తా, నా సబ్బు ఇచ్చేస్తారత్తా. నోరు మూసుకొని ఫస్ట్ పోలీసులకి ఫోన్ చెయ్యి. అలాగత్తా. వాళ్ళ నాటకాలు వాళ్ళకుంటే మన నాటకాలు మనకుంటాయి కదా. హలో, పోలీస్ స్టేషన్ అండి? పోలీసులు కాకపోతే పక్క వీధి నుంచి రౌడీల్ని పిలిపించుకోండిరా, మమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. ఏ పద్మత్తాయ్, వడ్రంగి పెట్టలాగా పెట్టలాడిపోతున్నావి. సచ్చినోడా, చూసారా చూసారా కాంతమ్మ గారు ఎంత మాట అన్నాడో చూసారా? ఎరా ఎదవా, నా ముందే పద్మని పట్టుకొని అంత మాట అంటావా? నిన్ను ఆగండి. ఒరే అవతారం, అక్కాయ్, ఎవర్రా వీళ్ళు? పాత తెలుగు సినిమా హీరోయిన్లా ఒకటి, పాత హిందీ సినిమా హీరోయిన్ లాగా ఇంకొకటి, నాటకాలేసే వాళ్ళలాగా భలే తయారయ్యొచ్చారు. అవునే అక్క, 50 ఏళ్ల క్రితం ఉన్న ఫ్యాషన్లన్నీ ఇప్పుడు వేసుకొస్తున్నారేటి? హలో కాంతమ్మ గారు, ఏంటి కనురెప్పలు కొట్టకుండా అలా చూస్తున్నారు? మీ కంటికి మేము అంత బాగా నచ్చేసామా? నా కంటికైతే ఇంకా బాగా నచ్చేసారు. సేమ్ దెబ్బ, సేమ్ చెయ్యి. రేయ్, నువ్వు ఎన్ని మాటలన్నా తిట్టి ఊరుకోడానికి నేనేం పద్మని కాదురా. మరి ఎవరు నువ్వు? హే 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 హేమమాలిని, హేమమాలిని, హేమమాలిని. హేమమాలినా? ఎస్, ఇలాంటి పోకిరి విధవల తోలు వెల్చేసి బాక్స్ బద్దలు కొట్టడానికొచ్చిన బ్లాక్ అండ్ వైట్ హేమమాలిని. అయినా మీ కంటి ముందు ఆడవాళ్ళని అవమానిస్తుంటే వాడి పళ్ళు రాలగొట్టకుండా పోలీసులకి ఫోన్ చేయి, ఎమ్మెల్యేకి ఫోన్ చేయని పనికి మాలిన సలహాలిస్తున్నారు. చిచ్చి, నీలాంటి చేతకాని దాన్నా మా కాకినాడ ప్రజలు కార్పొరేటర్గా ఎన్నుకుంది. అవును, బుద్ధి గడ్డి తింటది అంటారు. కానీ ఈవిడ మాత్రం ఆ బుద్ధి కూడా దొరకకుండా ఆ గడ్డి మొత్తం తినేస్తుంది. గడ్డి తినే మనిషి. ఏ ఎవరే నువ్వు? వాణిశ్రీని. ఇలాంటి నీతి తప్పిన వాళ్ళకి వాళ్ళ నరాలు తీసి నడి రోడ్డు మీద పాతేయడానికి వచ్చాను. హోరే తమ్ముడు, ఒకరేమో తెలుగు యాక్టర్, ఇంకొకరేమో హిందీ యాక్టర్. సరిపోయింది సంబడం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. మీరిలా వచ్చారేంటి? ఇక్కడ జరుగుతోంది చూస్తూ కూర్చోడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాను. అవును సార్, మాకు ఇప్పుడే తెలిసింది, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాం. పదండి. అమ్మయ్యా, సమయానికి ఎమ్మెల్యే గారు ఎస్ఐ వచ్చారు. ఇంకా వాళ్లే చూసుకుంటారు.
వీళ్ళ దుమ్ము దులిపేస్తారు. ఏయ్, ఎవర్రా ఎవర్రా ఇక్కడ ఆడవాళ్ళ మీద అఘాయిత్యం చేయబోతోంది? ఎవర్రా ఆడవాళ్ళని నల్లలు పెడుతోంది? చెప్పండి రా. నీ ఉడత చప్పుళ్ళకు భయపడే మిడతం బొట్లు కాళ్ళం అనుకున్నావా? ఈ కళ్ళు షాపులో కళ్ళు తాగితే తిక్క రేగిపోద్ది. దాంతో మాకు దొరికిన వాళ్ళని పంప రాకొడతాం. అసలు ఎవర్రా మీరంతా? మిమ్మల్ని ఎప్పుడు ఈ వార్డులోనే చూడలేదు. ఏం చెప్పమంటారు ఎమ్మెల్యే గారు? ఇదిగో మా అల్లుడున్నాడే, ఉత్త కక్కుర్తా. డబ్బు సంపాదన కోసం ఇక్కడ కళ్ళు షాప్ పెట్టాడు. దాంతో తాగుబోతులందరూ పీకల దాకా తాగడం, ఈ దారిన పోయే ఆడవాళ్ళని ఇలాగే వేధించడం. ఈ వీధిలోకి రావాలంటేనే ఆడవాళ్లు భయపడిపోతున్నారండి. అసలు దీనంతటికీ కారణం ఎవరో తెలుసా అండి? ఆ కోకిలమ్మండి. బాధ్యతాయుతమైన మేయర్ పదవిలో ఉండి ఇలా కళ్ళు షాపులు పెట్టిస్తారా అండి? పైగా ఆ కళ్ళు షాపులో తన కొడుకుని కూర్చోపెడతారా అండి? మీరే న్యాయం చెప్పండి. ఆపుతారా? కోకిలమ్మ గారు, ఒకసారి ఇటు రండి. రండి. జరిగిందేంటో మీరు చెప్పండి కోకిలమ్మ గారు. జరగాల్సిందేంటో వీళ్ళందరూ చెప్తారు. కోకిలమ్మ, నువ్వేమన్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదమ్మా. ఏట్లేదు ఎమ్మెల్యే గారు, ఈ కళ్ళు షాప్ పెట్టించింది నేను కాదు, దానికి నా కొడుకుని ఓనర్ చేసింది నేను కాదు, ఇదంతా చేసింది ఇదిగో ఆ కాంతమ్మే అని అంటుంది ఎమ్మెల్యే గారు. కాంతమ్మా, ఇతను చెప్పింది నిజమా? అయ్యయ్యో, ఈవిడెవరో నాకు తెలియదండి. అన్యాయం మొత్తం నా మీదకి నెట్టేస్తున్నారు. చాలా ఆప్తావా? ఆ భాస్కర్ని షాప్ కి ఓనర్ని చేసింది నువ్వు కాదు, ఈ పులిరాజు కోటిగాన్ని అడ్డం పెట్టుకొని నానా రచ్చ చేస్తుంది నువ్వు కాదు. పులిరాజు కోడిగాడు కాదు, నా పేరు జండూరాజు, వీడి పేరు అమృతరాజు. అవేం పేర్లురా? ఎమ్మెల్యే గారు, ఆ పేర్లు ఎలాగొచ్చాయో, ఆ పేర్లు ఎవరెట్టారో నేను తేలుతాను కదండి. ఇదిగో జండుబాన్ రాజు గారు, ఏటి ఒక్కసారి ఆ విగ్గులు గడ్డాలు తీతారేటే? విగ్గులు గడ్డాలు ఎక్కడున్నా? ఎక్కడున్నాయా మేం చెప్తాం కదా. అయ్యో, దొరికిపోయాం. ఇంత క్లియర్ గా వీడే పులిరాజని చెప్పిందంటే ఈ హేమమాల్ని ఖచ్చితంగా చిట్టెమ్మే అయ్యుంటుంది. ఇది అన్యాయం, అక్రమం. చెప్పరా, ఈ గొడవలన్నీ ఎవరు చేయమన్నారో? నీతో ఎవరు చేస్తున్నారో? ఓర్ నాయనో, వీడు గనక నోరు తెరిచి ఇవన్నీ నేనే చేయించానని చెప్తే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఉన్న పొలంగా నన్ను కార్పొరేట్ సీట్ నుంచి పీకేస్తాడే. ఏ నిజం చెప్పరా, నిజం చెప్పు. నీతో ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారా?
అది ఇదిగో ఈ అమృతరాజు గారు చేస్తున్నాడమ్మా. వీడిది మనూరు కాదు, వైజాగ్. ఆ డబ్బులు ఇస్తానంటే వచ్చాను నేను. నిజమా? ఎమ్మెల్యే గారు, ఇలా మాటలు మీరు నమ్ముతున్నారా? ఆ అమృతాంజన రాజుగాడి అసలు రూపం నేను చూపిస్తానుగా. రే కోటిగా, నువ్వా? ఇంకా అర్థం కాలేదు ఎమ్మెల్యే గారు? ఈ నాటకం అంతా ఆడించింది ఇక్కడుందే, ఇదిగో అక్క అంతమ్మ. అమ్మాయి చెప్పింది నిజమేనా? ఏంటి ఎమ్మెల్యే గారు మీరు కూడా? మారువేషాలేసుకొచ్చింది పులి కోటిగాడే కాదు, ఇదిగో ఈ చిట్టమ్మ నీలాంబరి కూడా మారువేషాల్లో వచ్చారు. ఓసారి బాగా పరీక్షించి చూడండి, నిజాలేంటో మీకే తెలుస్తుంది. అవును, నీ బండారం బయట పెట్టాలని మేము మారువేషాల్లో వచ్చాం. నా బండారమా? ఏ ఈ కళ్ళు షాపును అడ్డు పెట్టుకుని అత్తయ్య గారికి చెడ్డ పేరు తీసుకొచ్చి మేయర్ పదవి నుంచి దింపాలనే కదా ఇదంతా చేశావు, నిజం కదా? లేదు లేదు, మీరంతా అబద్ధం చెప్తున్నారు. చాలా ఆపు. నువ్వు ఈ పులిగాడు కోటిగాడితో కలిసి ప్లాన్ చేయడం చిట్టమ్మ కళ్ళారా చూసింది. ఆ విషయం చిట్టమ్మ నాకు చెప్తే నీ ఆట కట్టించడానికే మేమిద్దరం ఈ వేషాల్లో వచ్చాం. ఎమ్మెల్యే గారు, మేమిలా మారువేషాల్లో వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. ఇదంతా పులిరాజుగాడు కోటిగాడు చేసే ఏదో పనులు బయటెట్టడానికే తప్ప జనాల్ని మోసం చేయడానికి మాత్రం కాదండి. అర్థమైందమ్మా. ఇన్స్పెక్టర్ సార్, ఆ పులిరాజు కోటిగాడిని అరెస్ట్ చేసి జైల్లో వేయించండి. 4 తగిలించి ఈ పనులన్నీ వాళ్లతో ఎవరు చేయించారో వాళ్ల నోటితోటే బయటికి కక్కించండి. అయ్య బాబోయ్, పోలీసులు! ఇన్స్పెక్టర్, వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించండి. రెండోసారి ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్స్, అరెస్ట్ దెమ్. అమ్మో, పోలీసులు! అరెస్ట్ చేయండి. అయ్య బాబోయ్, ఏదో డబ్బు కక్కుర్తి పడ్డామండి. ఇదంతా మేము కావాలని చేయలేదండి. ఈ సీన్ లో పోలీసులు వస్తారని తెలిస్తే అసలు ఈ ఏజాల మేము వేసేవాళ్ళం కాదు. మమ్మల్ని ఒక్కేయండి బాబోయ్, మమ్మల్ని ఒక్కేయండి. అసలు పిల్లం పిల్లలు అబ్బా. వాళ్ళు వదలకండి సార్, స్టేషన్లో వేసి దంచండి. అప్పుడు వీళ్ళతో ఈ ఎదో పనులన్నీ ఎవరు చేయించారో వాళ్ళే చెప్తారు. ఓరి నాయనో, వీళ్ళు గనక అరెస్ట్ అయితే నేను జైలుకి వెళ్ళడం ఖాయం. తీసుకురండి. ఏ చిట్టమ్మ, నీతో ఒక చిన్న పనుందిట్రా. ఎందుకో రా చెప్తాను. ఎమ్మెల్యే గారు, నేను చిట్టమ్మ మళ్ళీ వచ్చేంత వరకు పులిరాజు కోటిగాడిని మాత్రం అరెస్ట్ చేయకండి. సరే కాంతమ్మా, ఒక 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు వచ్చారా సరే, లేదంటే వాళ్ళని అరెస్ట్ చేయక తప్పదు. అలాగే సార్. కోకిలమ్మ, నువ్వు రా చిట్టమ్మ, రా చెప్తాను. ఇన్స్పెక్టర్, చెప్తున్నారు కదా, ఒక 10 నిమిషాలు ఆగండి. అయితే 10 నిమిషాలు అన్నారు కదరు. కానిస్టేబుల్స్, చెప్పు కాంతమత్త, ఎందుకు పక్క తీసుకొచ్చావా? చెప్పడానికి ఏముంది చిట్టమ్మ, నేను తీసుకున్న గోతిలో నేనే పడటం అలవాటైపోయిందిగా. ఇదిగో, నేనొక ఎత్తేస్తే నువ్వు 10 ఎత్తులేస్తున్నావు. నా ఎత్తులన్నీ చిత్తు చేస్తున్నావు. ఫైనల్గా అందరి ముందు నన్ను ఎదవం చేస్తున్నావు. అందుకే నీ కాళ్ల బేరానికొచ్చాను. ఎడడే మళ్ళీ చెప్పు. చెప్పడానికేముంది, నీతో కాళ్ల బేరానికొస్తున్నాను. కోకిలమ్మ, నీ మూగ భాష అర్థం కాకపోయినా నీ సైగల్ని బట్టి నాకు క్లారిటీ వచ్చింది. పులిరాజు కోటిగాణ్ణి పోలీసులకి పట్టించాలి అంటున్నావు కదా, అంతేగా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం టాలెంట్ కాంతమత్త! ఇన్నాళ్ళు మా అమ్మ భాష అర్థమయ్యేదే కాదు. గట్టిగా ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి దెబ్బకి
మా అమ్మ మూగ భాష నీకు అర్థమైపోతుంది. చచ్చిన పావుని ఇంకా చంపకు చిట్టి. వాళ్ళిద్దరూ అరెస్ట్ అయితే ఈ రచ్చంతా చేయించింది నేనేనని చెప్తారు, లేదా నా తమ్ముడు చేయించాడని చెప్తారు. రెండింటిలో ఏది జరిగినా ఆ తర్వాత బాధపడాల్సింది నేను, నా తమ్ముడే. ఇంకోసారి ఇలాంటి వెధవ పనులు చెయ్యను. నా మాట నమ్ము. ఈ ఒక్కసారికి క్షమించేసి ఆ పోలీసుల్ని, ఎమ్మెల్యే గారిని పంపించే. ప్లీజ్ చిట్టి. అలాగే కాంతమంతా, ఈ నాళ్ళకి నువ్వు నా కాలబేరానికి వచ్చావు కాబట్టి నేను కూడా ఓ మెట్టు దిగుతున్నాను. అంటే ఆ పోలీసుల్ని వెనక్కి పంపించేసి పులిరాజు కోటిగాడిని వదిలేస్తావా? ఖచ్చితంగా వదిలేస్తాను. కాకపోతే నువ్వు నాకొక మాట ఇవ్వాలి.